సుదాం వైసీపీకి మరో షాక్ తగలనుంది. మరో కీలక నేత జక్కంపూడి గణేష్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. పార్టీలో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ యువజన కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జక్కంపూడి గణేష్ పార్టీని వీడనున్నారనే టాక్ నడుస్తోంది. 10 రోజుల క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ను గణేష్ కలిశారు. మాజీ ఎంపీ భరత్తో విభేదాలే రాజీనామాకు కారణమని గణేష్ సన్నిహితులు చెప్తున్నారు. దీంతో జక్కంపూడి గణేష్ ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే వేరే పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని జక్కంపూడి గణేష్ అంటున్నారని సన్నిహితులు చెప్తున్నారు. వైసీపీకి మరో షాక్ తగలనుంది. మరో కీలక నేత జక్కంపూడి గణేష్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చందు, ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన కోఆర్డినేటర్ గా ఉన్న జక్కంపూడి గణేష్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. రేపో మాపో ఆయన మీడియా ముందు కూడా వచ్చి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రాజమండ్రి మాజీ ఎంపీ అలాగే రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి ఉన్న భరత్తో ఉన్న రాజకీయ విధాలతోటి ఆయన వైసీపీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన అయితే 10 రోజుల క్రితం మాజీ సీఎం అదే వైసీపీ నేత జగన్ ని తాడేపల్లిలో కలిసి ఆ పార్టీ వ్యవహారాల మీద చర్చించి కూడా గణేష్ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా పార్టీని నడిపించాలని చెప్పేసి జగన్ సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి కొంతమంది అడ్డుపడుతున్నట్టుగా గణేష్ దృష్టికి రావడంతో ఇంకా పార్టీలో ఉండదలుచుకోలేదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా అంటే గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ మాజీ ఎంపీ భరత్ తోటి జక్కంపూడి రాజాకి అలాగే గణేష్ కి కూడా రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన ఇప్పుడు ఈ మధ్యలో జగన్ కలిసి వచ్చిన తర్వాత మరొక మోకాళ్ళట్టు పెట్టే పరిస్థితులు కనిపించడంతో తను బాగా ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తుంది. ఈ మధ్యనే ఇక్కడ చెలో తుని కార్యక్రమంలో కావచ్చు, మన రైతులకు సంబంధించిన పోరాటం విషయంలో గణేష్ ముందుండి పోరాటం చేయటం ఇలాంటి కార్యక్రమాలు కూడా కొనసాగినాయి. అయితే ప్రస్తుతం గణేష్ రాజీనామా చేసి ఏ పార్టీకి వెళ్తారనేది ఒక ఆసక్తి నెలకొంది. అయితే ఏ రాజకీయ పార్టీకి వెళ్ళదలుచుకోలేదు, వైసీపీకి దూరంగా ఉంటారని చెప్పి మాత్రం ఆయన చెప్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చందు, శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.